అండి నేను మీ దీవెన ముందుగా అందరికీ నమస్కారం అండి. ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఇంకా మన ఛానల్ ముందుకెళ్ళడానికైతే మీ వంతు సహాయంగా లైక్ ఇవ్వండి. ఇంకా వీడియో వచ్చేసి ఆదివారం రోజు వీడియో అండి. ఆదివారం లేచినప్పటి నుంచి అన్ని పనులే కదా ఇంట్లో. పొద్దున్నే నేనైతే ఇంట్లో దోశలు వేసానండి. ఇంకా టిఫిన్ పెట్టేసుకొని పిల్లలకి స్నానాలు అవి చేయించి చర్చికి అయితే వెళ్ళిపోయామండి. చర్చి నుంచి వచ్చాక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మా తమ్ముడు వచ్చాడండి. వాడైతే హాస్టల్లో ఉంటాడు. హాస్టల్లో ఉంటే వాడికి సోమవారం రోజు అయితే వాడి పుట్టినరోజు అండి. వాడు సోమవారం రోజు హాలిడే ఇవ్వము, సండే ఒక్క రోజు అయితే ఇస్తామని అన్నారంట. ఇంకా ఆదివారం రోజు ఇంటికి వచ్చాడు కదా, సోమవారం రోజు పొద్దున్నే 9 గంటలకల్లా వాడు హాస్టల్కి వెళ్ళిపోవాలి. ఆ టైంలోకి మా బిర్యానీ చేయడం అంటే అవ్వదులే, ఆదివారం ఇంటి దగ్గరే ఉంటారు కదా అందరూ, ఈరోజు చేసేయమ్మా అని అన్నారు మా అమ్మ మా నాన్న. ఇంకా అందుకని చర్చి అయిన దగ్గర నుంచి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఇంకా అమ్మ అయితే నేను వెళ్ళేప్పటికి కూరలు అన్నీ చేసి పెట్టేసేసింది. నేనైతే ఇంకా అన్నం ఒకటే తిరగమూత వేసానండి. కట్టెల పొయ్యి మీదే పెట్టుకుంటా ఎక్కువ శాతం, అసలు ఎప్పుడు కూడా గ్యాస్ మీద వాడను. ఎక్కువగా అమ్మ కూడా అన్నం ఒక్కటి కట్టెల పొయ్యి మీదే పెడుతుందండి, నీళ్లు కాగుతాయి అనేసి పక్కనే పొంతకుండా పెట్టుకొని ఇంకా అన్నం పెట్టేసేసుకుంటుంది. ఇది ఇంటి దగ్గర అరటి చెట్లు ఉన్నాయండి. ఎప్పుడు బిర్యానీ కానీ పలావ్ కానీ చేసుకున్నా ఇలాగ అరిటాకుల్లో పెట్టుకొని తింటామండి. అరిటాకులు తీసేసుకున్నాను. గిన్నెలు కూడా ఎక్కువ అవుతాయి కదా, గిన్నెలకు గాను ఇంకా టేస్ట్ కూడా అరిటాకులో చాలా బాగుంటుంది వేడి వేడిగా పెట్టుకుంటే. ఇదైతే పలావ్ అండి, ప్లెయిన్గా చేసేసాను, రెడీ అయిపోయింది. పలావ్ కాంబినేషన్ చికెన్ గ్రేవీ కర్రీ చేశాను. నేను చేయలేదులేండి, అమ్మాయి చేసింది. చికెన్ గోంగూర, చికెన్ ఫ్రై, అలాగే చికెన్ చారువా ఇంకా అందరికైతే వడ్డిచ్చేసాను. తింటున్నారు చూసారా. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. ఏదేమైనా గోంగూర కాంబినేషన్ బిర్యానీ చాలా బాగుంటుంది. ఇంకా అందరూ పెట్టేసిన తర్వాత నేను కూడా పెట్టుకొని తినేస్తున్నాను. ఆ వేడి వేడి అన్నాన్ని అరిటాకులు వేసుకొని అలా ఆస్వాదిస్తూ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. పక్కనే థమ్సప్ ఉన్నా బాగుంటుంది, కానీ థమ్సప్ తాగడం హెల్త్కి అంత మంచిది కాదు అంటున్నారు. బిర్యానీ తిన్నాక కొంచెం కూలింగ్ పడకపోతే అసలు ఉండలేమండి. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. ఇంక పొద్దున్నే సోమవారానికి కేక్ తీసుకోవడానికి అప్పుడే బేకరీలు తీరు కదా అనేసి నేను తిని వెళ్ళిపోతూ మా ఇంటికి వెళ్ళిపోతూ దారిలో బేకరీ అండి, బేకరీలోనైతే వాడి కోసం ఒక కేక్ అయితే తీసుకొని ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. పొద్దున్నే లేచాక ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. పొద్దున్నే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. సోమవారం రోజు వీడియో అమ్మ వెళ్ళేప్పటికి దోశలు పక్కన టీ పెట్టింది. మా చిన్న ఇది జున్ను చేసిందంట. జున్ను పాలిస్తే వేరే వాళ్ళు జున్ను చేసిందంట. ఇంకా నాకు ఒక బాక్స్, మా అమ్మకు ఒక బాక్స్ పంపించింది. నా బాక్స్ నాకు వెళ్ళగానే ఇచ్చేసారు. గడ్డ కట్టిందండి ఇప్పుడే, అంటే ఫస్ట్ రోజు జున్ను పాలు అయితే అలా గడ్డగా ఉంటాయి, చాలా బాగుంది జున్ను కూడా. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా తినాలి అని, కానీ సడన్గా అలాగే నా బాక్స్కి వచ్చేసేటప్పటికి నేను ఆడుకోకుండా తినేసాను. కొంచెం తినేసి ఇంకొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అనేసి కొంచెం తిని నేను కొంచెం పిల్లలకు పెట్టాను. పిల్లలు నిజంగా చెప్పాలి అని అంటే ఫస్ట్ టైం అండి ఇలా తినడము. ఎప్పుడు డైరీలో తిన్నారు కానీ ఇలా రియల్ జున్ను తినలేదు. ఇంకా కేక్ కటింగ్ కూడా అయిపోయింది. ఇంకా మా తమ్ముడు అయితే హాస్టల్కి వెళ్ళిపోయాడు. ఇంకా దోశలు వేసుకొని అయితే తినేసేసి ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడితో స్టాప్ చేశాను. మీరైతే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి.